హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా బెట్టింగ్ మాఫియా అనేక మంది సామాన్యుల్ని ఇది ఏ విధంగా బెట్టింగ్ మాఫియాకి గురి చేస్తూ వాళ్ళు ఫైనల్గా దాంట్లోంచి బయటపడలేక అప్పులు పాలైపోయి కావచ్చు, సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులకు తీసుకొస్తున్నటువంటి అసలు ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు ఇటు అస్ట్రాలజీ పరంగా చూసుకున్నా లేదు ఇటు పొలిటికల్ పరంగా చూసుకున్నా, ఒక పక్క అస్ట్రాలజర్స్ కావచ్చు, మరో పక్క సఫాలజిస్టులు కావచ్చు, సామాన్యుల యొక్క ఏ విధంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనేటువంటి మార్గాలను వాళ్ళని ముసుగొల్పేటువంటి మాటలు మాట్లాడటం కావచ్చు, ఆ తర్వాత మేమిప్పుడు అన్నాము మాకేం సంబంధం అనేటువంటి మాటలతో దులిపేసుకుని పోవటం కావచ్చు. అసలు వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ అస్ట్రాలజర్. నమస్తే సార్. అస్ట్రాలజర్ అని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందంటే చాలామందికి మీరు అస్ట్రాలజీ కూడా చెప్తారు అనేటువంటి విషయం తెలీదు. సో ఈరోజు ఈ యాంగిల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాబట్టి దానికి సంబంధించి అది కూడా ఒక వర్డ్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఏంది అసలు అంటే మొదటగా మీ ఆస్ట్రాలజీకి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే మీరు ఒక పేరు మోసిన ఆస్ట్రాలజర్గా ఉండి కూడా ఎందుకు కొంతమందికి మాత్రం సెలెక్టివ్గా చెప్పడం, లేదంటే ఒక ఆస్ట్రాలజర్గా ఫేమస్ అవ్వలేకపోవడం, గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆస్ట్రాలజీని నేను వృత్తిగా తీసుకోలేదు. నా ప్రధానమైనటువంటి వృత్తి అడ్వకేట్. ఓకే, చూసుకున్నాను. ఇప్పుడు ఈరోజు ఏమైందంటే ఎక్కడికక్కడ పుట్టగొడుగులాగా ఆస్ట్రాలజర్స్ వచ్చారు. ఏదో వన్డే బ్యాటింగ్ లాగా, T20 మ్యాచ్ లాగా ఏదో కొద్దిగా నేర్చుకోవడం చేసేయడం. ఎంత ఆస్ట్రాలజర్ అయినా ఒక 80% వరకు మాత్రమే ప్రొడక్షన్ ఇవ్వగలడం. ఆ తర్వాత 20% దైవాధీనం. ఓకే, దానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే అతని దశ బాగుండాలి, దిశ బాగుండాలి. అంటే మనం చెప్పేటువంటి విషయాల మీద ఎంతోమంది జీవితాలు ఆధారపడుతుంటాయి. అందువల్ల ఏంటంటే చాలామంది ఉన్నారు కదా, మనం దాని గురించి వివరించడం ఎందుకు. నన్ను కావాల్సిన వాళ్ళు పర్టికులర్గా కొంతమంది సెలెక్టివ్గా తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళకి చెప్తుంటాను. అంతే విషయం. మనకి అమెరికన్ ఆస్ట్రాలజర్స్ అసోసియేషన్ కూడా 2023లో వరహ మెహరా అవార్డు తోటి నన్ను సత్కరించింది. ఓకే. అదేవిధంగా ఈ సంవత్సరం దుబాయ్లో వాళ్ళు డాక్టరేట్ కూడా ఇవ్వడానికి కౌరు పెట్టారు. ఓకే. ఇది ఇంతవరకు ఆస్ట్రాలజీకి సంబంధించినంత వరకు నా పరిచయం. ఓకే. మిగతా విషయాలు మీకు తెలుసు అడ్వకేసీ గురించి. అయితే ఇప్పుడు ఇదే అంశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, సంభవిస్తున్న పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటే కావచ్చు, రీసెంట్గా T20 మ్యాచ్ అయింది. ఫైనల్కి ఎవరు వస్తారు, ప్రతిరోజు ఏ మ్యాచ్ గెలవబోతుంది, ఎవరు ఏ రకంగా ఆడబోతున్నారు, ఎవరు ఎటువంటి బౌలింగ్ చేయబోతున్నారు, దీని మీద రకరకాల బెట్టింగ్స్ నడుస్తూ ఉంటే జనరల్గా IPL అనగానే బెట్టింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోద్ది, అది కామన్గా చూసే పరిస్థితే. కానీ ఈ బెట్టింగ్లకి ఆస్ట్రాలజర్స్ కూడా తోడవుతున్నారా? బెట్టింగ్లు కట్టుకునేటువంటి వారిని కావచ్చు, బెట్టింగ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళని కొంచెం పురుగొల్పే మాటలు మాట్లాడుతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అసలు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసుకుంటే కూడా ఫైనల్లో ఏ మ్యాచ్ రాబోతుంది, ఎవరు కొట్టబోతున్నారు అనేటువంటివి ప్రముఖ అస్ట్రాలజర్స్ అని పేరు ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లాంటివి చేయటం, లేదంటే బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఇంకా వీళ్ళు బెట్టింగ్ పెట్టుకోవచ్చు, దీని మీద బెట్టింగ్స్ కాయచ్చు అనేటువంటిది వాళ్ళలో ఒక ఆశ కల్పించేటువంటి మాటలు మాట్లాడటం ఎట్లా చూడాలి సార్ అసలు వీటిని? మీరు చెప్తుంది ఎవరి గురించో నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ రోజున ఆస్ట్రాలజర్స్ కూడా తాలూకు కొద్దిపాటి నాలెడ్జ్ తోటి సార్ దాన్ని ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అంటే క్షుద్ర తాంత్రిక పూజలతోటి చేసి ఒకవేళ అడిగినా అడగకపోయినా అవతలడు జాతకం గురించి చెప్పేస్తూ మా చేత ఇలాంటి పూజలు చేయించుకోండి, ఇలాంటి పూజలు చేయించుకుంటే మీకు నివారణ జరుగుతుంది, మీ దశ మారుతుంది అనేసి కొన్ని చెప్పి ఈ రోజున కొంతమంది పాపం గడుపుకుంటున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి లేనిపోని వాళ్ళు చెప్పి వాళ్ళని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం అంటారు. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండి. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి గారు ఉన్నారు, ఆయన ప్రముఖ ఆస్ట్రాలజర్ కింద ఆయన అంతటా ఆయనే చెప్పుకుంటాడు. ఆయన ఏంటంటే వామాచార పద్ధతిలో, అంటే నిషేధించబడినటువంటి వామాచార పద్ధతిలో పూజ చేసి, అంటే యోని పూజలు ఇలాంటివన్నీ ఉంటాయి, అది చేసి అతను మద్యాన్ని మాంసాన్ని కూడా దేవతకి నైవేద్యం పెడుతూ ఆ రకంగా కొన్ని క్రతువులు చేస్తుంటారు. అటువంటి క్రతువులు
మన దేశంలో నిషేధించబడింది. ఆది శంకరాచార్యుల వారు వచ్చాక ఓన్లీ దక్షిణాచారం ప్రకారమే ఓకే. పూజలు వ్రతాలు ఇలాంటి ద్వారా మనం సఫలీకృతం చేసుకోవచ్చని. ఉమ్. ఇవి కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. అంటే ఆయన చేసేటువంటి ఆ పూజలు ఎప్పుడైనా చూసారా మీరు ఈ విధంగా చేస్తారని? ఎస్, ఆయనే డైరెక్ట్గా వీడియోలో తీసి పెడుతున్నాడు కదండి, ఆయనే చెప్తున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఆయన చెప్తేనే తెలిసింది ఆయన ఆ పూజలు చేస్తున్నారనేసి. ఉమ్. నేను మందు అవుతాను, నేను పాలకూరతోటి చేపకి తయారు చేసి నైవేద్యం పెట్టి అది నైవేద్యం తీసుకుంటాను, ఉమ్. ఈ చెప్పి దీంతో పాటు వాళ్ళకి కొంత చెప్తారు, నువ్వు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పడం, వాళ్ళని రప్పించుకోవడం, ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం నిజంగా. ఉమ్. ఇటువంటి వామాచారం కౌలాచారం ఇటువంటి పద్ధతులు చేయడం వల్ల వాళ్ళకి తెలుసో తెలియదో ఉమ్. ఒక స్టేజ్లో అవే వాళ్ళని భక్షిస్తాయండి. ఓకే. ఇప్పుడు ఏ విద్య ద్వారా అయితే వెలుగులోకి రావాలనుకున్నారో ఆ విద్య వాళ్ళని కంబలించి వేస్తుంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. జనరల్గా కూడా మనకు సామెత ఉంటుంది, కత్తి పట్టినోడు కత్తికే ఆహుతైపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంగారం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పుకొచ్చారు నాగ చైతన్యకి సమంతకి విడాకులు అవుతాయి అనేసి. సో అదేదో జరిగింది, మరి యాక్సిడెంట్లు కానీ జరిగింది. అక్కడి నుంచి ఆయన చూసుకుంటే అడిగినా అడగపోయినా జాతకాలు చెప్తుండవు. అంటే దాంతో చాలామంది వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. అంటే ఒక నిజంగా జరిగింది కదా, ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, మీకు జరిగింది అనుకోండి, మీ మౌత్ వాయిస్ ద్వారా ఎవరన్నా ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళండి అంటారు, మళ్ళీ మీకు సమస్య వస్తే వస్తారు. అది వేరు. దాన్ని పబ్లిసిటీకి ఇచ్చుకుని అవతల పూజలు చేయించింది సినిమా వాళ్ళు చేసి పూజలు చేయించిన వీడియోలో పెట్టి అక్కడి నుంచి అవతలోడు అడగకపోయినా, ఇప్పుడు ప్రభాస్కి పెళ్లి కాదు అది ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పడం. రీసెంట్గా ఆయన ట్వీట్ పెట్టారు కదా, త్వరలో నా జీవితంలోకి ఒకరు రాబోతున్నారు అనేసి. రైట్. ఇప్పుడు ఈయన అలా పెడతాడు, నేను చెప్పాను కదా నీకు జరగదనేసి. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ గారు, పిన్ని గారు పెద్దమ్మ గారు, ఆవిడ కృష్ణరాజు గారు వైఫ్, ఆవిడ చెప్పింది ప్రభాస్ జాతకం ఇంతవరకు ఆవిడకి చూపెట్టలేదు, నువ్వెలా చెప్పేస్తావు అనేసి. ఇప్పుడు ఈయన ఏదో మామూలుగా చిన్న ఇద్దరు చెలిపించిన షార్ట్ చేసుకున్నారు, ఆయన మిస్సెస్ కూడా చేసుకుంటారు. ప్రభాస్ నాకంటా బాగా చేసావని చెప్పి ఆయన ట్వీట్ చేసాడు. దానికి నాకు ప్రభాస్కి నాకు బోలంత ర్యాప్ ఉంది, అలా పెద్దమ్మ గారికి వాళ్ళకి తెలీదు, పిన్ని గారికి వాళ్ళకి తెలీదు, వాళ్ళు తెలియక కామెంట్ చేశారని. ఇంక ఎంత స్టేజ్కి దిగజారిపోయారంటే, నాగబాబు గారు వాళ్ళ అబ్బాయికి వరుణ్ తేజ్ ఆవిడకి పెళ్ళి అయింది పాపం, మొన్న మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు ఇడిపోతారని చెప్తున్నాడు. ఈయన ఎవడు అడిగాడు? ఇప్పుడు జాతకం జ్యోతిష్యం అన్నది భయపెట్టకూడదు. అంటే ఇప్పుడు ఏంటి, ఈయన దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంటే ఈయన తాత్కాలికంగా రెమెడీ చూపిస్తాడు అనమాట. నిన్ను అడగకపోయినా చెప్పడం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎంతమంది ఇదవుతారు తెలుసా, వాటి మీద కాన్సన్ట్రేషన్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ కనపడిపోయారు అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఆ వరుణ్ తేజ్ గారు ఒకళ్ళే వెళ్ళారు అనుకోండి, ఇంకా భార్యని తీసుకురాలేదు, ఈయన ఒకడే వెళ్ళాడు అంటే ఆయన చెప్పాడు కదా వేణుస్వామి గారు, అది ఏమైనా కరెక్ట్ ఏమో. అక్కడి నుంచి వాళ్ళని హింసించడం, మానసిక హింస. నేను వాళ్ళకి చెప్పాను, వీళ్ళైతే ఒక కామెంట్ చేసి వదిలేస్తారు, కానీ దీని వెనక నడిచేటువంటి ట్రోలింగ్స్ నిజంగానే ఫ్యామిలీలో రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకురావంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన చెప్పినవి ట్రోలింగ్స్ చాలా వరకు కూడా జరగలేదు, అవి నేను చెప్పలేదంటాడు ఈయన. ఇప్పుడు ఈయన చెప్తాడు అది జరగలేదు అనుకో, నేను చెప్పలేదంటాడు. ఏదైనా కామెంట్ చేయడం, అది జరిగితే మనకు అనుకూలంగా మార్చుకోవడం, లేదంటే నాకు సంబంధం లేదని వదిలేయటం. ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే సన్ రైజర్స్ ఫైనల్ మ్యాచ్ అయింది. ఆయన ఏమన్నాడు, ఆ కావ్యమారణ గారి గురించి నేను ఎప్పుడో చెప్పాను, కొంచెం దశలుగా ఆవిడ అభివృద్ధి చెందుతుందని. మిథున్ రాశి ఆవిడకి మంచి కాలం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అభిషేక్ శర్మని అతను 14 బాల్లో 50 రన్నులు చేస్తుంటాడు. అతన్ని క్రీజులోకి వస్తే ఆపే దమ్ము ఎవరికైనా ఉందా అన్నాడు అని. అంటే ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఈవిడికి మిథున్ రాశి వచ్చింది బాగా ఉంది అంటే దాని ఫలితంగానే ఇక్కడ వరకు వచ్చారు. అభిషేక్ శర్మని ఆపే గట్స్ ఎవరికైనా ఉన్నాయా అంటున్నాడు. అంటే జనరల్గా ఏంటి, కొంతమంది సెంటిమెంట్లు నమ్మే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సినిమా వాళ్ళు కానీ క్రికెటర్స్ కానీ వీళ్ళు సెంటిమెంట్లు నమ్ముతారు. వీళ్ళని చూసుకుని కొంచెం పేదరికంలో ఉండేవాళ్ళు కొంచెం ఏదో బెట్టింగ్లు చేస్తే 2 డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ అప్పులు గట్ట తీరుతాయి కదా అనే ఉద్దేశంతో ఉన్న ఆస్తులు నమ్ముకుని వేణుస్వామి గారు ఏదో చెప్పాడు, అభిషేక్ శర్మని ఏమైనా చేసేదందా 14 బాల్లో హాఫ్ సెంచరీ చేస్తున్నాడు, ఇవాళ కూడా చేస్తాడేమో 50. ఆ క్యాండిడేట్ మీద బెట్టలు కట్టం, ఈయన ఎంత రన్నులు చేస్తాడో హైదరాబాద్ గెలుస్తుందని. ఇప్పుడు హైదరాబాద్ పోయింది 0 అట్టర్ ఫ్లాప్. ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్తగాడిన టీము ఏదీ లేదు.
అది కూడా ఫైనల్లో మళ్ళీ అది ఫైనల్లో. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరు వహిస్తారు? నేను చెప్పానా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అని అంటాడు. నువ్వు చెప్పానా లేదంటే ఇండైరెక్ట్గా చెప్పావు కదా, అభిషేక్ శర్మని క్రీజులోకి వస్తే ఎవడైనా ఆపగలడని. ఎస్ఆర్హెచ్ టీంకి గ్రాడ్యువల్గా ఆవిడ కావ్యమారానికి బాగుంది అంతవరకు ఇక్కడికి వచ్చింది అన్నావు కదా. నేను చెప్పానంటే వాళ్ళని బేస్ చేసుకుని బెట్టింగ్లు కడుతున్నాడు. ఓకే, అలాగే ఇంకో ఆయన ఉంటారండి, ఆయన ఫిగర్లతో సహా చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 25,306 ఓట్లతో ఎంతతో ఓడిపోతాడు. ఇది ఎంత దారుణం అంటే ఇప్పుడు దానికి ఒక అనలిస్ట్ చెప్పచ్చండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, ఇది టీడీపీ గెలుస్తుందా అంటే ఎవరిని అడిగినా ఆయన విపరీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల దాన్ని ఫలాలు పొందినటువంటి ఫలితాన్ని పొందినటువంటి వారు ఎవరో కూడా అది వదులుకోవాలనుకోరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బోరు కొట్టారు. అనేక సర్వేలు వెనకాలంగా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మే పరిస్థితి లేదు, ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అది అంతటిగా 100 మందిని అడిగినా 80 మంది వరకు అది చెప్తారు. ఏమో అటు ఇటు కావచ్చు, వచ్చి మనం చెప్పలేం, అవసరం లేదు. కానీ ఆస్ట్రాలజర్ అనేవాడు నువ్వు అంతటితో ఓడిపోతావు, ఇంత మెజారిటీతో ఓడిపోతావు, నీకు ఎవరు చెప్తాడండి ఎంత మెజారిటీతో ఓడిపోతావు? ఇది చెప్తాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ఏదో ద్వేషం లేకపోతే ఈర్ష అసూయం అవతల వాళ్ళ పట్ల ఉండడం పట్ల చెప్తున్నట్టుగా ఉంది తప్ప అది ఆస్ట్రాలజీ కింద లేదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జాతకమే లేదండి. రీసెంట్గా ఆయన ఏదో ఒక కామెంట్ కూడా చేసినట్టుగా చూశాను సార్. అది ఆయన డైరెక్ట్గా చేశారా లేదంటే మరి సోషల్ మీడియాలో వచ్చిందా నాకు అంత ఐడియా లేదు. కానీ కూటమి గెలుస్తుంది అని చెప్పి నన్ను చెప్పమని నాకు ఇన్ని కోట్లు ఆఫర్ చేశారు, నేను చెప్పనని చెప్పాను అని చెప్పేటి ఒక కామెంట్ అయితే బయటకు వచ్చింది. ఏమంటే ఈ మధ్య ఇదంతా గొప్ప ఒక ఫార్స్ కింద స్టార్ట్ అయిందండి. చెప్పమని చెప్పారు, నేను చెప్పలేదు, లేకపోతే ఇంత ఇస్తా అన్నారు, అంత ఇస్తా అన్నారు. ఇప్పుడు గెలిచేది ఎలాగ ఉంటే గెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎలాగా వాళ్ళ తాలూకు సర్వేలు ఎలా పెట్టించుకుంటున్నారు అంటే వీళ్ళ రేంజ్ని కూడా వీళ్ళే పెంచుకునే ప్రయత్నం ఇది. ఎస్, మార్కెటింగ్ పెంచుకునే ప్రయత్నం. ఇప్పుడు ఎక్కడ ఏ ఆస్ట్రాలజీకి కూడా ఇప్పుడు ఆయన గెలిచేప్పుడు ఆయన దిశ చూసుకుంటాడు, బాగుంది, ఇప్పుడు ఇక్కడే బాగుండే అవకాశం ఉంది. సో కంపారిజన్ బిట్వీన్ అవతల దాంతో పోలిస్తే అతను కొంచెం లోలో ఉంది, అందువల్ల ఇతనికి ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చెప్పచ్చు తప్ప ఓట్లతో సహా చెప్పి ఏదో తర్కశాస్త్రం చదివేమని వ్యాకరణ శాస్త్రం చదివేమని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ మెజారిటీ రాలేదనుకోండి, ఒక ఆయన చెప్పినట్టుగా 23,560 కాకుండా 10,000తో పోయాడు అనుకోండి, అప్పుడు దానికి ఏం ఆన్సర్ ఇస్తాడు ఈయన? ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ తప్పేనట్టే కదా. నేను చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దంటే, అది ఆయన చెప్పడం ఏంటి, అందరూ చెప్పారు కానీ మెజారిటీ చెప్పేసావు. ఇప్పుడు సేమ్ ఇదే వేణుస్వామి గారు, అది అభిషేక్ శర్మ అనేవాడు నించుంటే ఎవడైనా క్రీజులో రాగలడా, ఆపే శక్తి ఉందా అన్నాడు. ఆయన మీద కాస్తున్నారు బెట్లు. ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్ ఓడిపోతున్నానన్నా అంటాడు. అంటే తప్పించుకొని కూడా మార్గం చూసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎవడో వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీని పెద్దగా పట్టించుకోకలేదు, ఓడిపోయింది, అందువల్ల ఈయన పక్కన పెడతారేమో అనుకుంటున్నారు. మెజారిటీ మీద బెట్టింగ్లు కాసుకుంటున్నారండి ఈ రోజున. కొంతమంది జీవితాలు తారుమారు అవుతాయి. ఖచ్చితంగా ఆయన చెప్పింది తప్పవుతుంది, ఆ మెజారిటీ మటుకు కాదు. అటేనే అవ్వచ్చు ఇటేనే అవ్వచ్చు కానీ ఈ ఫిగర్ మట్టుకుండదు. అంటే ఒక అహంకారం ఎత్తుకెక్కితే అసలు కాస్త పైకి వస్తుందో కిందకి వస్తుందో పక్కన పెడితే అసలు కరెక్ట్గా ఎంత మెజారిటీతో అని చెప్పి అంటే వేలు చెప్తే ఓకే, ఇన్ని వేల మెజారిటీతో ఓడిపోతారు అన్నా కూడా ఓకే. కానీ 25,683 ఓట్ల తేడాతో ఓడిపోతారు అనేటువంటిది అంత కరెక్ట్ ఫిగర్ ఎట్లా వస్తాయి అసలు? నేను చెప్తున్నాను కదండి, ఇదంతా వాళ్ళ మార్కెటింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జాతకమే లేదండి. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవి కరెక్ట్గా లేవండి. మరి ఎలా చెప్పేస్తారు మీరు జాతకాలు అవి? ఓకే, నేను అలా పార్టీ పుట్టిన టైం చూసుకున్నా లేకపోతే ఇంకో టైం చూసుకున్నా ఆయన నామినేషన్ చేసే టైం చూసుకున్నా నేను చెప్పేస్తానంటే ఉపాసన ఉంది నాది, గాయత్రి ఉపాసన. ఎంతో ఇప్పుడు ఒక విద్యకి నువ్వు అహంకారాన్ని జోడిస్తే అది నిన్ను పతనం చేస్తే తప్ప విద్యకి వినయాన్ని జోడించాలి. విద్య ఏంటంటే మిమ్మల్ని భయపెట్టకూడదు, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఏ విద్య అయినా సరే
ఒక ఆస్ట్రాలజీ అనేది ఇది నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఈర్ష్యా దేశాలతో నువ్వు చెప్పకూడదు. నీకేదో నష్టం కలిగించారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకో. ఇలాంటి విషయాలు వస్తాయని నేను అసలు అవి ఎవరికి కూడా చెప్పనండి. ఎవరైనా వచ్చి నాకు కావాల్సిన వాళ్ళు అడిగారు అనుకోండి, ముందు ధైర్యాన్ని నింపుతాం. ఆయన ఇంకా పడిపోయినోడిని, ఎవడో బాగాలేనోడే మన దగ్గరకు వస్తాడు. అతని మైండ్ సెట్ మీద మనం ఆడుకోకూడదు, అతను మైండ్ గేమ్ చేయకూడదు. ఇదంతా కూడా మైండ్ గేమ్ ఆడడం అనమాట. తాము మార్కెటింగ్ చేసుకోవడానికి ఆడేటువంటి మైండ్ గేమ్. ఈయన కానీ వేణుస్వామి గారు కానీ మరి కొంతమంది బయలుదేరారు పొలిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తారండి. కొంతమంది వాస్తు అంటారు, నాకు బాగాలేదండి, ఇక్కడ బాగాలేదండి, అది బాగాలేదండి, ఇది బాగాలేదంటారు. రైట్, వాస్తుశాస్త్రం ఉంది, కాదంటలేదు. ఇప్పుడు ఏ యాంగిల్లో పెట్టుకోండి, బ్రాందీ షాప్ ఉంది, బార్లు ఉన్నాయి, అవి నిరంతరం బిజీగానే ఉంటున్నాయి కదా, దానికి వాస్తులు పనిచేయవా? దేనికైనా కావాలి కదా, ఏదైనా బిజినెస్ కదా. పొలిటికల్లో కూడా అక్కడ ఓటేసేవాడు మైండ్ సెట్ చివరికి ఎలాగ మారుతుందో. ఇప్పుడు 10 రోజులు నువ్వు ఖర్చు పెట్టి ఈరోజు బాగుంది ట్రెండ్ని పట్టుకుని 10 రోజులు ఒక పార్టీ వాడు ఖర్చు పెట్టాడండి. ఆ 2 రోజులు ఆ 2 రోజులు ఇంకోటి ఇవ్వలేదు, ఆ పక్క పార్టీ కూడా డబ్బులు ఇచ్చాడు, ఈ 2 రోజులు వదిలేసాడు. అంటే 10 రోజులు చేసింది వదిలేస్తారు, ఆ 2 రోజులు ఇచ్చిందే చేసుకుంటారు. ఇవి డబ్బు ఫ్యాక్టర్. పొలిటికల్ని ప్రభావితం చేసేది డబ్బు. చాలా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. అందువల్ల మనం అనుకున్నట్టుగా జరగదు. వాటి మీద జాతకాలు చెప్పి మనం మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా రాంగ్. దాన్ని అడ్వాంటేజ్ కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఏముందండి, పొలిటికల్లో ఏదో మామూలుగా చెప్తారు ఒక విషయం, ఆయనకి బాగుంటుంది అన్నాను, బాగా జరిగింది అనుకోండి కార్పొరేట్ స్థాయిలో, రేపు పొద్దున మళ్ళీ వస్తారు, పెద్ద అమౌంట్లో పట్టుకొస్తారు. వాళ్ళకి బ్లాక్ మనీ ఉంటుంది కదా, అంటే దాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళిపోవడం. ఈ వేణుస్వామి గారు కూడా చాలా రాంగ్ చేస్తున్నారు. అది నేను అనలేదంటున్నాడు. కొంతమంది కూడా ఆయనకి సపోర్ట్ ఛానల్స్ సోషల్ మీడియాలో. నాకు నచ్చిన వ్యక్తి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఈయన అడగపోయినా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనేసి చెప్తుంటాడు, ఆయన బాగా చెప్తారు, నేను ఆయన్ని చూస్తుంటాను. ఆయన మొన్న చేసి వేణుస్వామి మీద టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను ఎక్కడ అనలేదు. చూడండి, అభిషేక్ శర్మ పెట్టాడని చెప్పి అతను అడ్డుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది చాలదు. అది ఇప్పుడు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు అనవసరంగా కెలుక్కోవడం ఇలాంటివి వాళ్ళని ప్రమాదంలోకి నెడతాయండి. ఆ స్థాయిని ఆస్ట్రాలజీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు రేపు పొద్దున ఈయన చెప్పినట్టుగా మెజార్టీ రాకపోయినా ఇప్పుడు ఆస్ట్రాలజీ ఫేక్ గాడు అంటారు. అతను కొంత నేర్చుకున్నాడు, నేర్చుకున్నాన్ని ఎలా పడితే అలా ఉపయోగించాడు. అహంకారంతో చెప్పాడు, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, నేను మందు తాగుతాను, లేకపోతే మటన్ షాప్ పెట్టుకుంటాను, బతుకుతాను. ఇలాంటి మాటలు ఒక విద్య వినయాన్ని చేయాలి తప్ప విద్య అహంకారానికి గురవుతే అది పతనానికి తీసుకెళ్తుంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. వీళ్ళు చెప్పినవి 2 కూడా జరగవు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, అది 100% అందరూ అనుకున్నదే, దానికి ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ ఏం అక్కలేదు. ఈయన చెప్పిన మెజార్టీలో చూస్తే అవి 80% జరగవు, 100%. అయితే మరోపక్క ప్రశాంత్ కిషోర్ గారిని చూసుకుంటే కూడా ఆయన కూడా ఇలాగే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, బెట్టింగ్లకి కారకులు అయ్యేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా రకరకాల బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. కేవలం వీళ్ళు చేస్తున్న కామెంట్ల ఆధారంగా చేసుకొని వేల కోట్ల రూపాయలతో బెట్టింగ్లు కడుతూ నష్టపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు గతంలో ప్రశాంత్ కిషోర్ ఒకటి ఉండేవాడండి దేశానికి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాడేసుకున్నారు, మమతా బెనర్జీ చూసుకుంది, తర్వాత అందరూ చేసుకున్నారు. సో దాంతో ఏంటంటే అతను అవుట్డేటెడ్ అయిపోయాడు. కొత్త సర్వేలు చేసి వాళ్ళు కూడా వచ్చారు. ఇటు ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్కి చేస్తే సురేష్ కొనుగోలు కాంగ్రెస్కి చేశారు. అతను దాని ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక గేమ్ లాంటిది అనమాట. ఒకసారి ఇప్పుడు ఫెయిల్ అయ్యాడంటే ఆటోమేటిక్గా పక్క తీసేయడమే కొద్దానికి. ఐప్యాక్ నుంచి కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు పక్క వెళ్ళిపోయినట్టు. కానీ అది మొన్నటి వరకు నాకు తెలియదు. ఐప్యాక్ ఈయనే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నుంచి అంత వ్యతిరేకంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐప్యాక్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, ఇవన్నీ చూసుకుని జనరల్గా ఏ కరోనా అడిగినా కూడా ఏ సర్వేల ప్రకారం అడిగినా ఏమో తెలుగుదేశం గెలితే గెలవచ్చు కానీ 100కి 90% పోతుందని అంటున్నారు. పబ్లిక్ టాకే కదా మనం చెప్పేది, మన సొంత ఒపీనియన్ ఏం చెప్పం కదా. పబ్లిక్ టాక్నే ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అది ఈ రాష్ట్రానికి కానటువంటి, ఈ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఆయన ఎవరిని పెట్టుకోలేదు. ఆయన వచ్చి ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి?
అంటే ఒక బ్యాడ్ ప్రాపగాండా చేయడం వల్ల ఎలక్షన్ ముందు అంటే ప్రశాంత్ కిషోర్ అనగానే ఒక బ్రాండ్ అయ్యాడు. అతను చెప్పాడు గతం. ఆ గతాన్ని నమ్మి కొంతమంది ఒక 10% ఓట్లు అయినా కలుస్తాయేమో, వీళ్ళు ఓట్లు అయినా తగ్గించగలుగుతాయేమో అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. అతను ఊరికే చేయడు కదా. అంతేగా ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ పర్సన్, ఊరికే చెప్తాడా? ఊరికేం చెప్పడు కదా, డబ్బులు తీసుకుని చెప్పాడు. ఓకే, మన కరణ్ గారా ఎడిటర్ నేషనల్ మీడియా బట్టలు తీసి నిలబెట్టాడు కదా ప్రశాంత్ కిషోర్ని. నువ్వు చెప్పి నువ్వేం జరిగాయి అన్నాడు. నా హిమాచల్ ప్రదేశ్ జరిగిందా లేకపోతే తెలంగాణ జరిగిందా నేను అనలేదంటాడు. నువ్వు అన్నావు చూపిస్తాను ఎవిడెన్స్లో అంటే ప్రెస్లో వచ్చినవి కాదు, నేను ఎక్కడ అనలేదు, ఫేక్గా రాశారు అంటాడు. రేపు పొద్దున్న ఇదే మాట అంటాడు. వీళ్ళందరితో ఒకటేనండి. ప్రశాంత్ కిషోర్ అంటాడు అనలేదంటాడు, వేణుస్వామి అంటాడు అనలేదంటాడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మాట మీద వాళ్ళే నిలబడపోతే వాళ్ళని నమ్మి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు. అదేనండి ఇప్పుడు ఉండేటువంటి ప్రాబ్లమే అక్కడ. ప్రజలను నమ్మి మోసపోతుందంటే ప్రతి ఓడికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ ఉందనుకోండి, షేర్ మార్కెట్లో మోసాలు ఎలా జరుగుతాయంటే ఏమంటే మా దగ్గర కొన్ని టిప్స్ ఇస్తాం మీరు రండి అంటారు. షేర్ మార్కెట్ వచ్చి అంటారు ఏమంటే దీని మీద SBI బాండ్స్ మీద మీరు కొనండి అంటాడు, మీకు నాకు అమ్మండి అంటాడు. ఒకటే చెప్పి పెరుగుతుందంటే కొనండి అంటాడు, పడిపోతుందంటే అమ్మేయండి అంటాడు నన్ను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అంతేగా. ఇప్పుడు పెరిగింది అనుకోండి, మీరేం చేస్తారంటే గురుగారు బ్రహ్మాండంగా చెప్పాడు నాకు టిప్స్, ఈయన్ని పట్టుకుంటే నాకు జరిగిపోద్ది అంటారు. ఓకే, మీకు జరగలేదనుకోండి అక్కడ నమస్కారం పెట్టి వదిలేస్తారు. పడింది అనుకోండి, ఇప్పుడు నేను అంటాను కదా ఏమంటే ఎక్సలెంట్గా చెప్పారండి, అప్పుల్లో ఉన్నాను ఏ రకంగా అనేసి మీ వల్ల నేను ₹1,00,000 సంపాదించుకున్నానంటే. సో ఏదైనా పబ్లిసిటీయే. ఈ రెండు చెప్తారు, ఏదైనా పబ్లిసిటీనే. ఇది ఒక మైండ్ గేమ్ అండి. ఓకే, ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇన్ వైట్ కాలర్ క్రైమ్. ప్రజల మైండ్ గేమ్ తోటి ఆడుకోవడం. ఇప్పుడు ఎవడైనా నేను బెట్టింగ్ పెట్టని చెప్పుకుంటాడా, ఆయనకి తెలుసు ఎవడో కేసు పెట్టలేడు. ఇప్పుడు ఆడు చేసేది బ్లాక్ మనీ పెడతాడు, బెట్టింగ్ పెట్టుకుంటే ముందు ఆయన లోపలేస్తారు. పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే బెట్టింగ్ పెట్టండి, ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. సో ఇదే వీళ్ళ పెట్టుబడే అంతే. ఆయన చెప్పిందని పెట్టుబడి పెడతారు, లాస్ట్ కాల్ సూసైడ్లు చేసుకుంటారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు లీగల్ వ్యాపారం కాదు కదా బెట్టింగ్ అనేది, లీగల్ కాదు. అవును, లీగల్ వ్యాపారం కానప్పుడు ఇల్లీగల్గా దందా చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ని పెంచుకోవడం, మేము చెప్పాం కదా మా దగ్గరికి రండి అని చెప్పుకోవడం కోసం. ఇటు ఈయన చూసేది సినిమా వాళ్ళ కోసం ఈయన వాళ్ళ వేస్తున్నాడు, పొలిటీషియన్స్ కోసం ఈయన వాళ్ళ వేస్తున్నాడు. నేను చెప్పాను కదా అలా జరిగింది అనేసి. ఏదైనా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక ఆస్ట్రాలజీ విద్యని చాలా దాని లెవెల్ దిగదార్చేయకండి అని నేను వాళ్ళిద్దరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకున్నాను. అది ఒక విద్యని మీరు భయపెట్టి చేయకండి. ఏమీను మీ దగ్గరకు వచ్చినోడికి మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, ధైర్యం చెప్పండి. అంతేగాని నెగిటివ్నెస్ని పెంచి మీరు దీన్ని ఈ రకంగా చేద్దాం అనుకోదు. ఆస్ట్రాలజీ అంటే పాజిటివ్గా చెప్పాలా, లేదా కొంచెం ఇది రెమెడీ చూసుకోండి అని చెప్పాలా. ప్రతిదానికి రెమెడీ ఉంటుంది కదా. అంతే కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో దగ్గరకు వచ్చారనుకో, నా పరిస్థితి బాగాలేదు కదా నేను గెలవాలి, రెమెడీ చేయండి అంటే నాకు తెలియదు నీకు రెమెడీ లేదంటాడా, నువ్వు ఈ పూజ జరుగుతుంది అంటాడు. అలా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని హోమాలు చేశారు, ఎంతమంది చేత హోమాలు చేయించారు, ఎంత పూజలు చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే అంతా కమర్షియలైజ్డ్ కార్పొరేట్ స్థాయికి వెళ్ళాలి. ప్రజలు కూడా సెంటిమెంట్స్ని ఎక్కువ నమ్ముతున్నారు. ప్రజల సెంటిమెంట్కి బానిసలు. సినిమా వాళ్ళతో మరీను ఆ ముహూర్తం రోజున పెట్టలేదేమో అందువల్ల జరిగిందేమో జరిగింది. ఈ 3 బలహీనతల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కొద్దిపాటి విద్యతోటి మంచి కార్పొరేట్ స్థాయిలో మంచి బిలియనర్స్ కింద తయారవుతున్నారు. అందులో సందేహం ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో లేదా దేశంలో జరుగుతున్నటువంటి బెట్టింగ్ మాఫియాకి సంబంధించి హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.